శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. చంద్ర శుక్ర కేతువులు సింహరాశిలో, రవి బుధులు కన్యా రాశిలో, కుజుడు తులారాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది ఒక్కటే గ్రహ మార్పు. అయితే ఈ వారంలో విశేషం ఏమిటి అంటే, ఆశ్వీజ మాసం ప్రారంభం అవుతూ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, వార ప్రారంభంలో చంద్ర శుక్ర 2 గ్రహాల యొక్క కలయిక సింహ రాశిలో జరుగుతుంది. ఇది లలిత కళలకు కాణాచి అయినటువంటి అమ్మవారికి మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా అక్కడ లలిత కళలకి సంబంధించినటువంటి ఆ 2 గ్రహాలు కూడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారు. ఈ కలయిక కళలని బాగా ఉద్ధరించేటటువంటి, కళలలో బాగా అభివృద్ధి కనిపించేటటువంటి కలయిక కాబట్టి అమ్మవారికి కళాకారులు చక్కటి పూజ చెయ్యండి. చాలా చాలా మీరు కళలలో వృద్ధి చెందుతారు. అంటే మిగతా వారు కూడా వృద్ధి చెందుతారు. అయితే ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. చంద్ర శుక్రుల కలయిక కళలకి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఆ కాంబినేషను ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా కూడుకొని ఉన్నాయి కాబట్టి కళాకారులకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీరు కళలలో మరింతగా అభివృద్ధి చెందుతారు. అందరి మీద అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, చంద్ర శుక్ర కేతువులు ఇక్కడ మనము లలిత కళలకి బాగా అనువుగా ఉంటుంది ఈ గ్రహస్థితి అని చెప్పుకున్నాం కదా, చంద్ర శుక్రులు. అలాగే రవి బుధులు, బుధాదిత్య యోగం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య విధానంలో చాలా చక్కటి మార్పులు వచ్చి వైద్య విధానం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్యులు బాగుంటారు అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క దృష్టి ఇక్కడ ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంది. ఎవరికైనా కానీ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్నట్లయితే, అలాగే డస్ట్ ఎలర్జీలు కానీ, ఈ ధూళి అంటాము, ధూళి అంటే కూడా డస్టే, కానీ కళ్ళకు కనిపించదు మనకి. బట్టలు అవి కొత్త బట్టలు తీసినప్పుడు కానీ, లేదా ఇంట్లో స్టాక్ చేసుకు ఉన్నటువంటి బట్టలు తీసినప్పుడు కానీ ఒక విధమైన ధూళి ప్రసరిస్తుంది. అలాంటి విషయాలప్పుడు కానీ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఎలర్జీస్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తోంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి ఆ ఉగ్రత ఏదైనా ఉందా అంటే అది కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోందన్నమాట. ఇవి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క విశేషాంశాలు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి 27 సెప్టెంబర్తో అంతమయ్యేటటువంటి వారము కలిగినటువంటి ఈ వారము రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అత్యద్భుతంగా ఉన్నాయండి. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి గారు బాగుంటూ బుధ ఆదిత్య యోగం ఉంటూ ఏకాదశంలో కుజుడు బాగున్నారు. అసలు ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే, ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళకి అనుకూలమైన కాలము, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. పిత్రార్జితాలు చేతికొచ్చే విధంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి కోర్టు కేసులు కూడా జరుగుతాయి. మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్తారు.
ఊహించని విధంగా ధనలాభాలు, వస్తులాభాలు, అలాగే ఏదైనా ఒక పని సాధించడానికి మీరు ఏదైతే ఇప్పటి వరకు కృషి చేస్తున్నారో ఆ పనిలో, ఆ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ఫలితము, అద్భుతమైనటువంటి ఆ కృషి చేసిన విధానము మిమ్మల్ని 10 మంది ప్రశంసించేటట్టుగా చేస్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవాన్ని బాగా నమ్ముతారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవభక్తి బాగా పెరుగుతుంది. మీకు ఇప్పటి వరకు అవ్వవు అనుకున్న విషయాలన్నీ అవుతాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం సిద్ధిస్తోంది. కార్యసిద్ధి జరుగుతోంది. విద్యార్థులకి కొంచెం కష్టపడే కాలం కనిపిస్తోంది. స్త్రీలకి బాగుంది. కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులకు బాగుంది. వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్య రంగంలో వ్యాపారాలు ఉన్న వాళ్ళకి అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పదోన్నతులు చాలా చాలా బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. సైంటిస్టులు, కొత్తగా మందులు కనుక్కునేవారు, కొత్త ఫార్ములాస్ కనుక్కునేవారు, ఇలాంటి వారికి చాలా చక్కటి ప్రశంసలు వస్తాయి. వాళ్ళ యొక్క కృషి ఫలించి ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. భూమి లాభిస్తుంది, వాహనాలు లాభిస్తాయి. అన్ని విధాలా చాలా బాగుందండి. ఇది ఒక విధం బాగుంది, ఒక విధం బాలేదని లేకుండా చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టి మీరు కృషి చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత కొంచెం మీకు మనశ్శాంతి తగ్గే విధంగా కనిపిస్తోంది. యోగా చేయడానికి కానీ లేదా గురుగ్రహ స్తోత్రాలు పఠించడానికి కానీ ప్రయత్నం చెయ్యండి. ఈ విషాదం ఏమన్నా ఉన్నా అది తగ్గిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. ఆత్మ బలాన్ని మీరు బాగా పెంచుకోగలుగుతున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయము. జీవితంలో మంచి డక్కామొక్కీలు తిన్న తర్వాత మనిషి ఏ విధంగా గట్టిపడి ఉంటాడో అటువంటి గట్టితనం అనేది మీ హృదయానికి వచ్చి మీరు ఎక్కడా కూడా బాధపడకుండా, దుఃఖపడకుండా ఉండే విధంగా మిమ్మల్ని మీరు సముదాయించుకోగలుగుతారు. ఇది అద్భుతమైనటువంటి విషయంగా తెలియచెప్తూ ఉన్నాను. అనేక రకాలుగా కార్యసిద్ధి కలుగుతోంది. అన్ని విధాలా బాగున్నప్పుడు ఈ విషయం బాగుంది, ఈ విషయం బాగాలేదని చెప్పడానికి రాదు. ఇన్ని గ్రహస్థితులు బాగున్నాయి, ఇన్ని యోగ సంబంధించినటువంటి యోగాలు బాగున్నాయి అన్నప్పుడు అన్ని విధాలా మీకు అభివృద్ధి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి. మరింతగా మానసిక దృఢత్వం పెరుగుతుంది. అభివృద్ధిలో కూడా మీరు ముందుంటారు. శుభం.